అంటే మనకు క్షేత్రం వైష్ణవులుగా ఉన్నారట వారంతా. వీర వైష్ణవులు అంటే అర్థం ఏమిటి? వీర వైష్ణవాచార జనంగా ఉన్నారట ఇక్కడ ఉండేటువంటి అర్చక. ఆ నదిలో ఎవరైతే ఒక్కసారి మునుగుతారో అలాంటి వారికి ఉండేటువంటి ప్రకృతి బంధారయ్యా అంటే చక్కగా విమర్శించి చూడండి, మీ మూడో నేత్రంతో గమనించండి. శిఖరాగ్రముగా గవసించుడు చేతనోద్ధారకుడైలో మనమంతా ఇప్పుడు పగటికి విలువ. అందుకని భగవంతుడు లోకంలో అన్నిటినీ ఒకదాన్ని కర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. సృష్టించి ఆయనకు వేదములను ఉపదేశించాడు. వేదములన్నీ జ్ఞానములు, జ్ఞాన రూపములైనటువంటి వేదములు. అంటే జ్ఞానం ఉన్న తర్వాత ఎలాగైతే రూపంలో వచ్చింది. మధువు కైటభుడు అనేటువంటి ఇద్దరు అసురుల రూపంలో, రాక్షసుల రూపంలో, స్వామి మేము మీ చేతి సంహరింపబడతాం, అయితే మాకు సద్గతి కలగాలి అనుకున్నారట. పంపించినటువంటి ద్వారంగా ఉన్నది కనుక ఆ ఉత్తర ద్వారము దాన్ని పురాణములు వర్ణిస్తున్నాయి. కనుక ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ మధుకైటభులకు గోవింద ఉపదేవానందరం శుద్ధాగమనీయం సమర్పయామి. నారాయణాజనమాహాపత్రయామి ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ నమః. ఊర్ధ్వపుండ్రం ధారయామి. యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాయితం బలమస్తు తేజః. శ్రీమతే నారాయణాయ నమః. యజ్ఞోపవీతార్థమక్షతాన్ సమర్పయామి. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. ఆర్ద్రాయః కరిణీం యశ్రీం పింగాళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం శ్రీం మనసః కామమాగూదిం వాచః సత్యమసీమహి. పుష్పం ఓం వైనదే పరాయణే దూర్వారోహం.